నా పేరు కోసూరు సత్యశ్రెడ్డి. నేను సరంపేటపాడు అటవీల మండలం నుంచి ఈ యొక్క చలో ఢిల్లీ కార్యక్రమానికి వస్తున్నాను. అయితే ఈ మత మార్పిడి అనేది చాలా రాంగు. హిందువులుగా మనం ఎస్టీలు అయి ఉంటే మనం అందరం ఇక్కడ నాకు తెలిసి అందరూ ఏఎస్ఆర్ జిల్లా అనుకుంటున్నాను. ఏఎస్ఆర్ జిల్లాలో మ్యాక్సిమం అందరూ ట్రైబ్సే ఉంటారు. ప్రత్యేకించి మన ట్రైబ్స్లోనే ఈ యొక్క మత మార్పిడి అనేది ఇతర ఏ మతంలో లేదు. ఒక ముస్లిం కానీ ఒక క్రిస్టియన్ కానీ వేరే మతం మార్చడానికి ట్రై చేయరు. ఒక్క మన హిందూ మతంలో ఉన్న వాళ్ళని అదర్ మతంలో వేరే మతానికి మార్చడానికి చాలా ఇబ్బంది పెడుతున్నారు. ప్రత్యేకించి మన ఏజెన్సీలో ఈ పాస్టర్లు వాళ్ళు యూత్తో వచ్చి మన యొక్క పిల్లల్ని వాళ్ళ మతంలోకి దింపడానికి అన్ని విధాల ప్రలోభ పెడుతున్నారు. ఈ యొక్క ప్రలోభాలను మనం ఖచ్చితంగా ఎదిరించి పోరాడి అందరం ఐక్యంగా ఉండాలి. లేనట్లయితే ఏమవుతుందంటే రేపు పొద్దున్న మనోళ్ళు ఎందుకు ఇలాంటి యూత్ అమ్మాయిలు ఉంటారు, ఆ యూత్ అమ్మాయిల్ని ట్రాప్ చేసి లవ్ జిహాద్ ఎవరు ముస్లిమ్స్ ఈ యొక్క అంశాన్ని ఖచ్చితంగా మనం గుర్తించాలి. ముస్లిమ్స్ అబ్బాయిలు ఏం చేస్తున్నారంటే ప్రత్యేకించి ఇటువంటి యూత్ అమ్మాయిల్ని టార్గెట్ చేసి వాళ్ళు లవ్ జిహాద్లోకి దింపుతున్నారు. దింపిన తర్వాత నెక్స్ట్ ఏమవుతుందంటే అలా మెల్లమెల్లగా అమ్మాయికి బొట్టు తీసేయడం, డ్రెస్ చేంజ్ చేసేయడం, గుర్కాలకు మార్చడం, ఇలా లవ్ జిహాద్లోకి దింపుతున్నారు ఎవరు ముస్లిమ్స్. అట్ ద సేమ్ టైం క్రిస్టియన్స్ కూడా ఏం చేస్తున్నారు, యూత్ని టార్గెట్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఎవరు ముసలోళ్ళు ఉంటారు, వాళ్ళకేం తెలియదు పాపం, వాళ్ళని టార్గెట్ చేస్తారు. అట్ ద సేమ్ టైం ఎవరైతే హెల్త్ బాగాలేదో ఆ యొక్క పేషెంట్ల దగ్గరకు వచ్చి ఈ క్రిస్టియన్స్ ఏం చేస్తారంటే దేవుడిని నమ్ముకోవడం వల్ల మీకు అనారోగ్యం అనేది తగ్గుద్ది అని ప్రలోభ పెట్టి అదే మందులు వేసుకోవడంలో అతనికి ఆ యొక్క హెల్త్ అనేది క్యూర్ అవుతుంది. కానీ అతను ఏమనుకుంటాడు, ఓహో ఈ యొక్క పాస్టర్ వల్లే నాకు తగ్గిందని అతన్ని నమ్ముతాడు. ఇదంతా దేనికి? రేపు పొద్దున్న మన యొక్క హిందువులు అనేవాళ్ళు మన దేశంలో లేనట్లయితే ఏమవుతుందంటే దేశం అంతా నాశనం అయిపోతుంది. దేశం నాశనం అవ్వకుండా ఉండాలంటే మన గ్రామాలే దేశానికి పట్టుకోమని, అంతే కదా. గ్రామాలు బలంగా ఉంటేనే దేశం బలంగా ఉంటుంది. సో గ్రామం లెవెల్ నుంచి మనం చాలా బలంగా తయారవి మన యొక్క హిందూ మతం అనేది ఒక సనాతన ధర్మం. లేదా ఈ యొక్క ధర్మాన్ని అన్ని విధాలు ఆపించాలి. మనకు ఎవరు వ్యతిరేకం కాదు, మనం దేనికి కూడా అందరినీ మనం సంప్రదిస్తాం. కానీ మనల్ని మార్చకుండా మనం ముఖ్యంగా మారకుండా ఉండాలి. మనం ఎవరిని మార్చాం, మనం మారకుండా ఉండాలా.